వేలూరు వెళ్ళి సమాధి పెట్టి కొనుగోలు చేసుకొని రోడ్డు ఎక్కాడు. ఆశ్రమం దగ్గర సమాధి పెట్టి రోడ్డు మీద పెట్టుకొని లారీలను ఆపుతున్నారు లారీలోళ్ళు. ఆపి ఎక్కువ వెనకెక్కువ అంటుంటే అది సమాధి పెట్టంటే బుర్రమని లాగించేస్తున్నారు. సమాధి పెట్టంటే లాగించేస్తున్నారు. ఈలోగా ఒకడు తాగుబోతాడు, ఆడికి ఏం భయం ఉంటుంది. సాయంత్రం ఎక్కువ వెనకెక్కు, అదే సమాధి పెట్టుంటే ఏదైతే నాకేది ఎక్కవా. ఆ సంఘ పెద్ద సమాధి పెట్టి వెనక పెట్టుకున్నాడు. సమాధి పెట్టి మీద కూర్చున్నాడు. ఆశ్రమం దాటింది. ఆశ్రమం దాటిన వెంటనే ఇవాళ వర్షం పడింది చూడండి, అట్లాగా లైట్గా తుప్పర పడుతున్నసరికి బాబాయ్ దెందులూరు వెళ్ళేసరికి నేను తడిసిపోతాను, నా ముందే నాకు తడిస్తే పరిచయం పట్టేస్తుందని ఈ సంఘ పెద్ద ఏం చేశాడు, పెట్టి మూత తీసుకుని అందులో పడుకొని మూత దగ్గరకు లాక్కున్నాడు తడిసిపోకుండా. బాబా దెందులూరు వస్తే నన్ను లేమ. ఈలోగా ఆశ్రమం దాటాక ఏ ఊరుంది, అదే కొంచెం ఆటోనగర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం దాటేసరికి ఓ 4-5 ఈ కూలోళ్ళు పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు లారీ ఆపారు, ఎక్కారు. ఎక్కడ అన్నాడు, వాళ్ళు హడావుడిగా ఎక్కారు. ఎక్కి ఆ పెట్టిని చూసి ఇకంతే, లారీ ఇటు వెళ్తుందా, వీళ్ళు ఆ చివరికి వెళ్ళి నుంచున్నారు. ఇది ఉంటుంది కదా డోరు చివరిలో నుంచున్నారు. మధ్యలో వెనక్కి తిరిగి చూస్తారు, లారీ బయలుదేరింది. ఎంతసేపు వచ్చేస్తుంది. పాప నలుగురికి గుండె జారిపోయినది అప్పటికే. ఈ పెట్టి చూసి ఆఫ్టర్ ఆల్ పెట్టే. ఈలోకి లోనున్నోడు మౌనంగా ఉండాలన్నా, నిదానం కొంచెం మోదేసి ఏమంటే జల్లులు ఆగాయా, వర్షం జల్లు ఆగిందా అన్నాడు. వీళ్ళకి అప్పటికే తడిసి మోపుడైనది. ఎప్పుడైతే పెట్లోంచి మాటలు వినబడ్డాయో ఎగిరి దూకేశారు. ఏది వెళుతున్న లారీలోంచి ఎగిరి దూకేసి కాళ్ళు ఇరిగిపోయి పంచుడిపోయి పొలాల్లో పడిపోరా. వీడు అడావుడిగా పెట్లోంచి ఏమండి ఆగేది, ఏంది రాగేది, పరిగెత్తి. ఏబి మాస్లామని గారు అంటారు, పెట్టెను చూస్తే భయపడిపోతున్నాడు మనిషి. భయం. అసలు దావీదు జీవితంలో భయాలేంటి, అది ఒకటి కాదట. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఏముంటాయి దావీదుకి భయాలు?